హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్నది నాతో కింద కామెంట్స్‌లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు గనుక మన ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ వస్తున్నట్లయితే నా పేరు దేవి రమణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా డైరీ. ఇక్కడ నేను మీకేం చూపిస్తున్నానంటే ఈరోజు కొద్దిగా డస్టింగ్ అయితే చేస్తా ఉన్నాననమాట. ఇల్లు బాగా డస్ట్ పట్టేసిందండి. చాలా ఎక్కువగా అనమాట. ఇక్కడ మాకు ఎక్కువ డస్ట్ కూడా వస్తూ ఉంటుంది. సో అది ఎక్కడ చూసినా నాకు కొద్దిగా చిరాకుగా ఉంది. అంతేకాకుండా సామాన్లు కూడా ఎక్కువైపోయాయి. అవన్నీ అవసరం లేనివి చాలా అడ్డంగా ఉన్నాయన్నమాట. మాకు ఉండడమే చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. సో ఆ స్పేస్ అంతా ఆక్యుపై చేసేసినట్టు అనిపిస్తూ ఉంది. ఏది పెట్టాలన్నా కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. సో అవన్నీ కొద్దిగా ఖాళీ చేద్దాము అనుకున్నాను. ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తే నాకు ఇబ్బంది అవుద్దన్నమాట. పిల్లలు ఉన్నారు కదా, వంట చేయడానికి కానీ ఏమేమి చేయడానికి కానీ. సో ఏం చేశానంటే మార్నింగ్ లేచి గబగబా పని చేసేసి దీపం కూడా పెట్టేసుకున్నాను. తర్వాత లంచ్ ప్రిపేర్ చేసేసాను. మా వాడికి మార్నింగే బాక్స్ అనేది పెట్టేశాను అనమాట. ఇంకా మొత్తం అన్ని రూమ్స్ అయితే క్లీన్ చేయటం లేదు, ఓన్లీ కిచెన్ వరకే. మళ్ళీ రీఆర్గనైజ్ అన్నమాట. అక్కడికి వెళ్ళిపోయాయి, ఎటేటో వెళ్ళిపోయాయి. ఇవన్నీ పిల్లలు ఉండే ఇంట్లో చాలా కామన్ కదా. సో మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుందాము నీట్గా అన్నట్లు స్టార్ట్ చేశాను అన్నమాట. టిఫిన్ తిన్నాను, లంచ్ చేయలేదు. లంచ్ అవుతూ ఉంది. ఒకవైపు రసం, ఇంకోవైపు అన్నం పెట్టేశాను. కర్రీ అయితే మార్నింగే వండేసినట్టున్నాను, ఏదో కర్రీ అంత గుర్తులేదు. ఇంకా ఈ డ్రమ్స్ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఐటమ్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసాయి అన్నమాట. అందుకనేసి ఇంకా మళ్ళీ ఈ డ్రమ్స్ని ఫిల్ చేయాలి, రెండింటిని కూడా. ఏవేవైతే నేను వాడకుండా అలా ఉంచేసిన బయట ఉంటే బాగా ధూళి పట్టేస్తాయి కదా, అంటే మట్టి పట్టేసినట్టు బాగా డస్టీగా అయిపోతాయి బయట నుంచి వచ్చిన దుమ్ముకి. సో అవన్నీ కూడా లోపల పెట్టేద్దామనేసి ఇంక ఇక్కడ ఖాళీ చేస్తూ ఉన్నాను అనమాట. అవన్నీ అంటే ఏవేవైతే బాగా లోపల పెట్టానో అక్కడి నుంచి చాలా స్పేస్ వచ్చింది నాకు, చాలా ఖాళీ మిగిలింది. అవన్నీ పడేసేవి కాదు, ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతాయి. మళ్ళీ మనకి ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి అలా పైన పెట్టుకున్నా కూడా డస్ట్ పట్టేస్తాయి. ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేదానికి ఎందుకు పెట్టుకోవడం అంటే మళ్ళీ అవి లేకపోతే ఎవరినో ఒకళ్ళని అడగాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి పడేయలేక ఉంచలేక ఇంకా అలా లోపలైతే పెట్టేశాను అన్నమాట. అవి యాక్చువల్గా డ్రమ్స్ అనేవి మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు వాటర్ ప్రాబ్లం మేము ఉండే బిల్డింగ్లో సమ్మర్లో బాగా వాటర్ ఇబ్బంది అయ్యేది. సో అప్పటికి పనికొస్తాయని ఆ 2 డ్రమ్స్ కూడా కొనుక్కున్నాము. కానీ అవి ఎప్పుడు మాకు ఎక్కడ ఏ ఇంట్లోకి వెళ్ళినా ఆ 2 అనేది ఇలా స్టోరేజ్ స్పేస్ లాగా యూజ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఏవైతే ఎక్స్ట్రా సామాను ఉన్నాయో అవన్నీ కూడా అందులోనే పెట్టేస్తూ ఉంటాను. సో దానిపైన ఒక అట్ట లాంటిది వేసేస్తాను అన్నమాట. నేను వండుకున్నవి ఉంటాయి కదా, వేడివేడి తప్పెలలు, అవన్నీ కూడా దాని మీద పెడతా ఉంటాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, కింద ఎక్కడ పెట్టలేము. గబుక్కుని కింద పెట్టినా కూడా మనమే వెళ్ళి అటు మీద పడ్డా కూడా ప్రాబ్లం అవుతుంది. సో అందుకని చెప్పేసి ఆ డ్రమ్స్ మీద పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. నాకు ఒక టేబుల్ లాగా అది బాగా యూజ్ అవుతుంది. ఇంక ఇక్కడ ఒక్కొక్కటి క్లీన్ చేసేసి పెట్టేస్తున్నాను. డస్ట్ అయితే ఎక్కువగా ఏమీ పట్టలేదు, ఎందుకంటే ఎప్పుడు ఖాళీ అయినవి అప్పుడు తోమేస్తూ ఉంటాను అన్నమాట. మళ్ళీ రీఫిల్ చేసి పెట్టడం లాంటిది ఏమీ చేయను. నాకు అదేంటో ఖాళీ అయిన తర్వాత ఖచ్చితంగా తోమి పెట్టడం అనేది బాగా అలవాటు. అలా ఉండటం వల్ల ఏంటంటే మనం పండగలకి బాగా డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు కూడా మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ ఇంకోసారి ప్రత్యేకించి తోమను, జస్ట్ ఒక క్లాత్తో తుడిచేసామనుకోండి మనకి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. మనం ఎక్కువగా యూజ్ చేసేవి ఎప్పటికప్పుడు తోముతూనే ఉండాలి. మన ఇంటికి సడన్గా గెస్టులు వచ్చినా కూడా అంత అంటే డర్టీగా కూడా ఏం కనిపించదు అనమాట. ఇంక ఈ ఫ్రిడ్జ్ అంటారా, ఎప్పుడు అలానే ఉంటుంది. నేను ఎంత క్లీన్ చేసినా ఎంత సర్దినా ఫ్రిడ్జ్ మీద ఐటమ్స్ అనేవి అలానే ఉంటాయి అన్నమాట. ఒకరోజు మహా అయితే ఒక పూట ఉంటుందేమో, ఎక్కడి నుంచి ఉన్నాయన్నీ చేతిలో ఉన్నాయన్నీ ఆ ఫ్రిడ్జ్ మీదకే వెళ్ళిపోతూ ఉంటాయి. పిల్లలకి అందకుండా ఉంటాయని కొద్దిగా మా చేతులు అందేటట్టు వీలుగా కొద్దిగా ఉందన్నమాట ఆ ఫ్రిడ్జ్. ఇంకా ఒక్కొక్క కబోర్డు క్లీన్ చేస్తూ ఉన్నాను. అనుకున్న దానికంటే చాలా ఈజీగా అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ మొదలు పెట్టకపోవడం మంచిదైంది. ఎందుకంటే అలా మొదలుపెట్టినప్పుడు కొద్దిగా టైర్డ్గానే అనిపిస్తుంది ఎలా వద్దన్నా. ఎందుకంటే మనకేమీ తినాలనిపించదు ఆ డస్ట్లో కూర్చొని.
మనకి ఏం చేయాలనిపించదు. సగం చేస్తాము అలసట వచ్చేస్తదనమాట. ఎందుకంటే అప్పటికి ఏమీ తిని ఉండం కదా! అందుకని చెప్పేసి చక్కగా తినేసి మొదలుపెట్టడం వల్ల నాకసలు ఒక పూటలో అయిపోయింది. గబగబా చేసేసాను. ఆగకుండా చేసేసాననమాట. మ్యూజిక్ పెట్టుకొని చేయటం కూడా నాకు చాలా ఇష్టము. పాటలు వింటూ మంచిగా 90స్‌లో హిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ వింటా ఉంటాననమాట. లేకపోతే బాలీవుడ్ సాంగ్స్ కానీ, ఏవైనా సరే మన ఫేవరెట్ సాంగ్స్ వింటూ ఉంటే ఇంకొద్దిగా హుషారొస్తా ఉంటది. వీడియోస్ చూడటం మాత్రం పెట్టుకోకండి పని చేసేటప్పుడు. వీడియోస్ అంటే యూట్యూబ్ వీడియోస్ కానీ ఇలా అంటే వీడియోసే కదా, చూడట్లేదు కదా, వింటున్నాం కదా అనుకుంటాం కానీ అవి స్కిప్ చేసినప్పటికీ మనకి సరిపోద్దనమాట. మాటి మాటికి ఫోన్ దగ్గరికి వెళ్ళి ఆ యాడ్స్ స్కిప్ చేసినప్పటికీ సరిపోతది. సో సాంగ్స్ లాంటివైతే బెస్ట్ మనకి. ఇంకా ఆయన కూరగాయలు తెచ్చారు. ఆ నెక్స్ట్ డే అనుకుంటా. ఆ రోజు నేను ఇంకా వీడియో షూట్ చేయడం కూడా మర్చిపోయాను. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంటది అని చెప్పేసి. ఇంక ఇది నెక్స్ట్ డే అనుకుంటున్నాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచాక ఈయన కూరగాయలు తెస్తాను. అవన్నీ సపరేట్ చేస్తాను ఫస్ట్. సపరేట్ చేసిన తర్వాత అప్పుడు కవర్‌లోకి వేసుకుంటాననమాట. అప్పుడు మనకు పెద్దగా పని అనిపించదు. ఇక్కడ కూరగాయలు తెచ్చిన వెంటనే చిక్కుడుగాయలు లాంటివి ఏమైనా ఉంటే చిక్కేసుకుంటాను. అవి ఆ నెక్స్ట్ డే తర్వాత వాడేసుకుంటాననమాట. ఎక్కువ రోజులైతే ఉంచను. మళ్ళీ ఎక్కువ రోజులు ఉంచినా వాటి టేస్ట్ పోవడం ఇలా అవుతది కదా! సో, అందుకని చెప్పేసి ఎక్కువ రోజులు ఉంచను. వెంటనే వాడేస్తాను. చిక్కుడుగాయలు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వాటి పైన తొడిమెలు అంటాం కదా! అవి తీసేసి చక్కగా మనం కవర్లో పేపర్ వేసి ఆ పేపర్లో పెట్టుకున్నామంటే బాగుంటాయి. ఫ్రెష్గా పాడవకుండా ఉంటాయి అన్నమాట. వాటి నుంచి వచ్చే తడి వల్ల ఒక్క పచ్చిమిరపకాయ పాడైనా దాంట్లో ఉన్న పచ్చిమిరపకాయలు మొత్తం పాడైపోతాయి. అలా అవ్వకుండా మనం కవర్లో కింద పేపర్ వేసి దానిపైన పచ్చిమిరపకాయలు వేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటాయి అన్నమాట. అంతకుముందు కడిగి దాచేదాన్ని. ఇప్పుడు కడగట్లేదు పచ్చిమిరపకాయలని. ఎందుకంటే కడుగుతుంటే ఒక డే అంతా బయట ఉంచాల్సి వస్తుంది అవి వాటర్ ఆరేదాకా. ఇంకా అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయలు ఈ మధ్య కడగడం అనేది మానేశాను అన్నమాట. ఈ ప్లాస్టిక్ కవర్స్ అనేవి చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ ఉంటాను ఈ కూరగాయలు పెట్టడం కోసమే. ఫ్రిడ్జ్లో విడిగా పెట్టుకుంటారు కదా బ్యాగ్స్, మనకి వెజిటబుల్ బ్యాగ్స్ అంటాం కదా, అవి ఎవరైనా వాడతారా? మన వీడియో చూసేవాళ్ళు ఒకసారి నాతో చెప్పండి. వాడితే ఎంతవరకు బాగుంటాయి కూడా చెప్పండి. అవి నాకు ఎందుకో చూసిన సరల్లా అవి పెద్దగా యూజ్ అవ్వవు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మనీ వేస్ట్ వాటి మీద స్పెండ్ చేయడం. ఒకసారి కొనేసామనుకోండి వాటిని చూసిన సరల్లా బాధపడాలి. అందుకని చెప్పేసి అంత డేర్ చేసి నేను ఎప్పుడైతే కొనలేదన్నమాట. ఈ ప్లాస్టిక్ కవర్స్ అనేవి మనకి ఎప్పుడు ఫ్రీగానే వస్తూ ఉంటాయి కదా, ఏవైనా కొన్నప్పుడు లాగా అవన్నీ కూడా నేను నీట్గా దాచుకుంటూ ఉంటాను అనమాట. బాగా పాడైపోయి చిరిగిపోయి తప్ప పడేయను నేను వాటిని అస్సలు. సో ఇక్కడైతే బట్టలు వేస్తూ ఉన్నాను వాషింగ్ మిషన్లో. మన దగ్గర ఉంది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఈ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ గురించి ఏదైతే వీడియో చేశానో అది నాకు భలే యూజ్ అయింది. నాకే కాదు, నేను వీడియో చేయడం వల్ల చాలామందికి కూడా యూజ్ అయింది. సో అది ఆ వీడియో చూసిన సారల్లా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. నేను ఆ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే, నేను వాషింగ్ మిషన్ కొన్నప్పుడు అంటే ఈ మిషన్ బాగుంటుందని నాకు తెలుసు. నాకు కొనేసాను అనుకొని వెంటనే కొనేసాను. కొనేసిన తర్వాత అసలు అది ఎలా యూస్ చేయాలనేది నాకు పూర్తిగా తెలియదన్నమాట. యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఒక్క వీడియో కూడా నాకు దొరకలేదు. హిందీ వీడియోల్లో కూడా ఏమీ దొరకలేదు నాకు. సో ఓకే, నాకొక అవగాహన రావాలి ఫస్ట్ అయితే ఆ మిషన్ మీద అని చెప్పేసి నేను 1 ఇయర్ లాగా వాడాను ఆ మిషన్ని. 1 ఇయర్ వాడిన తర్వాత దాని మీద నేను వీడియో అయితే చేశాననమాట. చాలామందికి భలే యూజ్ఫుల్ అయింది. యాక్చువల్గా ఫుల్లీ ఆటోమేటిక్ కంటే కూడా సెమీ ఆటోమేటిక్లో బట్టలు అనేవి మనకి చాలా బాగా మురికి వదులుతున్నాయి. మ్యాట్లు, వంతులు, దుప్పట్లు అన్నీ పడేయచ్చు. చాలా బాగున్నాయన్నమాట. ఇక్కడ నేను బట్టలు అనేవి ఈ మధ్య వేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన దగ్గర పలానా రకాలు ఉన్నాయని అందరికీ తెలియాలి కదా అన్నట్లు. అక్కడ మీరు చూసింది మా పక్కన మిషన్ ఆంటీ సత్య ఆంటీ, నాకు అమ్మగారితో సమానం అనమాట. చాలా క్లోజ్గా ఉంటాము. ఇద్దరిది వేరే వేరే ఏజ్ గ్రూప్ కానీ నాకు తెలిసి మేమిద్దరం ఉన్నంత బాగా ఎవరు ఉండమేమో అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంత బాగా ఉంటారు నాతో ఆంటీ. సో అన్నీ మాట్లాడుకుంటాము. కానీ ఏది కూడా ఆంటీ బ్యాడ్గా మాట్లాడింది అయితే ఉండదన్నమాట. నాకు ఆంటీలో నచ్చిన విషయం అది.
ఫస్ట్ అట్రాక్ట్ అయ్యింది నేను ఆ విషయంలో. ఎవరి గురించి తప్పుగా ఏమి అనరు. ఎవరి బాధలు ఆళ్ళకుంటాయి, ఎవరి ప్రాబ్లమ్స్ ఆళ్ళకుంటాయి అని చెప్పేసి చాలా పాజిటివ్‌గా మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడుతూ ఉంటదనమాట సత్య ఆంటీ. రోజులో 24 గంటలుంటే నేను 8 గంటలు పడుకోవడానికి తప్పితే మిగతా అన్ని గంటలు కూడా ఆంటీ, ఆంటీ, ఆంటీ అనుకుంటూ వెనకాల తిరుగుతూ ఉంటాననమాట ఆంటీ వెనకాల. సో, ఈ మధ్య నేను వీడియోస్ పెట్టకపోవడానికి గల కారణం కూడా ఆంటీ దగ్గర మిషన్ ఉండింది. సో, శారీ ఫాల్స్ వేసినందుకు నాకు మనీ ఇస్తూ ఉన్నారన్నమాట ఆంటీ. బాగా వేస్తున్నావు కదా, నీట్‌గానే వేస్తున్నావు కదా, ఒకవేళ రాకపోతే అంతగా ఇబ్బంది అవుతుంది కానీ నువ్వు బాగానే వేస్తున్నావు నీట్‌గా అని చెప్పేసి మనీ ఇస్తూ ఉన్నారు. సో, నేను గబగబా పని చేసుకోవడం, అటువైపు వెళ్ళిపోవడం ఇవన్నీ అవుతూ ఉన్నాయి. అందుకే వీడియోస్ కూడా సరిగ్గా పోస్ట్ చేయలేకపోతూ ఉన్నానన్నమాట. ఆ శారీస్‌కి నేను దారం పెట్టి ముడేశాను. ఎందుకంటే అవి శారీ చూపించినప్పుడు వాటికున్న దారం తెంపాల్సి వచ్చింది. ఆ ముడి దారం లేకపోవడం వల్ల ఏంటి అంటే శారీ ఊకే మడత ఊడిపోయి మళ్ళీ మడతలు వేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఒక దారం కుట్టేసామనుకోండి మళ్ళీ మళ్ళీ మడత వేసుకోక్కర్లేదు. ఆ రోజు ఈవినింగ్ ప్రసాదాలు వండాను. ఎంత వండానంటే ఆ కొద్ది కొద్దిగే వండానన్నమాట. అన్నం వండేసి దాన్నే పులిహార, దాన్నే పరమాన్నం, దాన్నే చక్కెర పొంగలి ఈ 3 చేసేసాను. చెయ్యాలనిపించింది కొద్దిగా స్పెషల్‌గా. ఆ రోజు లక్షవారం అయ్యి ఉండొచ్చు. సో, ఇంకా హారతి కూడా ఇచ్చేసానన్నమాట. ఇంట్లో అందరం ఉన్నాం కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దండం పెట్టేసుకొని చక్కగా దేవుడి పూజ అయితే ఈవినింగ్ పూట అలా కంప్లీట్ చేసేసామన్నమాట. వీడు లోపల ఉండిపోయాడన్న విషయం నాకు తెలుసో తెలియదు. బయటికి ఎందుకు వెళ్ళానో కూడా నాకు గుర్తులేదు. ఇక్కడ పూజ హారతి అంతా ప్రశాంతంగా అయిపోయింది. ఈవినింగ్ దీపం పెట్టుకుంటే ఆ ప్రశాంతతే వేరు నిజానికి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా, చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. సో, ఈరోజు పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. నా దేవుడి గుడి నాకే ముద్దొస్తుంది. నా దేవుడి గుడి మీకు కూడా ముద్దొచ్చిందో లేదా కూడా చెప్పండి కామెంట్స్లో. మీ కామెంట్స్ అనేవి నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేసి ఇలానే ప్రేమగా చూసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో. ఓకేనా? బాయ్.